ఏమైపోయింది? అంత అంటరాని వాళ్ళు అందరు ఇళ్ళలో నిలబడి ఆ పక్క ఈ పక్క చూస్తున్నారు, గుడికాడికి రాకుండా. వేసుకుంటున్న బట్ట కుట్టింది ఎవరో తెలియదు, నీకు ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ కులమో తెలియదు, అడగవు. ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ ఏ కులమో అడగవు. రక్తదానం చేస్తే రక్తం ఎవరి నుంచి మనం దానం పొందినామో అడగవు. దేవుని దగ్గరకు వచ్చేసరికి కులము మతము రండి. ఎవరు వచ్చి కుల మతాల గురించి మాట్లాడతారు, ఎవరు వచ్చి మీరు మాలోళ్ళు మీరు పూజలు చేయొద్దు అంటారు, వచ్చి మాట్లాడాలి. రండి అమ్మా, రండి 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 అమ్మా. ఎందుకు ఇట్లా రండి, ఆలోచిస్తారు. రండి ఇక్కడ రండి, రండి లోపల రండి, రండి రండి అమ్మా, లోపల రండి, లోపల రండి. అమ్మవారి తల్లి అలంకరణ జరుగుతుంది, లోపల రండి, రండి రండి అమ్మా, అందరు రండి. జై బోలో భవానీ మాతాకి, జై బోలో భవానీ మాతాకి, జై బోలో భవానీ మాతాకి, జై భవానీ, జై భవానీ అన్న. రండి అందరు రండి, లోపల రండి. సరే, ఎవరెవరైతే ఫ్రెష్ గా స్నానం చేసుకున్నారో వాళ్ళు మాత్రమే లోపల రండి. పక్కజ ఎంత చిన్న పిల్లగాడు తన మెదడులో ఇలాంటి విషయాలను ఎంత నాటితే దళితులు గుడి లోపలికి అడుగు పెట్టంగానే అమ్మవారు తల్లి పూని ఏమంటున్నది?